రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, పాకిస్తాన్ నుంచి వస్తున్నటువంటి వార్తలు పాపం పాకిస్తాన్కి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఆ దేశం ఒక చిల్లు జల్లెడా అన్నటువంటి సందేహం వస్తుంది. ఎందుకంటే గత 24 గంటల్లో 37 సంఘటనలు జరిగినాయి, హింసాత్మక సంఘటనలు జరిగినాయి. దీనిలో పాకిస్తానీ ఆర్మీ, పాకిస్తానీ ఫ్రంటియర్ కోర్, పాకిస్తాన్కి చెందినటువంటి పారామిలిటరీ దళాలు, పాకిస్తాన్కి చెందినటువంటి పోలీసులు వీళ్ళందరూ కూడాను చనిపోయారు. 37 సంఘటనలు 24 గంటల్లో ఖైబర్ పఖ్తూన్ఖ్వా, అదేవిధంగా బలూచిస్తాన్. అయితే దీనికన్నా పెద్ద బిగ్ బ్యాంగ్ వార్త పాకిస్తాన్ నుంచి మరొకటి వస్తుంది. అఫీషియల్గా పాకిస్తాన్ కన్ఫర్మ్ చేయటం లేదు. అదేంటంటే లష్కరే తోయబా అధినేత 2008 ముంబై దాడుల యొక్క కర్త ధర్త, మొత్తం దానికి సూత్రధారి, పాత్రధారి, సర్వస్వము కసాబులను తయారు చేసి పంపించినటువంటి వ్యక్తి, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని పెంచి పోషించినటువంటి లష్కరే తోయబా అధినేత హాఫిజ్ సయీద్ మీద గుర్తు తెలియని సాయుధులు, అన్నోన్ గన్మెన్ దాడి చేసినట్టుగా తెలుస్తుంది. పాకిస్తాన్ దీన్ని అఫీషియల్గా కన్ఫర్మ్ చేయటం లేదు, కన్ఫర్మ్ చెయ్యదు కూడా. కారణం ఏంటంటే ఆన్ రికార్డ్ పేపర్ మీద హాఫిజ్ సయీద్ పాకిస్తాన్లోని జైల్లో ఉన్నాడు. 12-13 సంవత్సరాలు ఆయన జైల్లో ఉండాలి. జైల్లో ఉండవలసిన వ్యక్తి బయట తిరగడం ఏమిటి, ఆయన మీద బయట దాడి జరగడం ఏంటి? ఇది జరిగినట్టయితే ఆయన జైల్లో ఉన్నారని చెప్తూ ఇన్నాళ్ళు చెప్పింది అబద్ధమవుతుంది, FATF దగ్గర తల కొట్టేసినట్టు అవుతుంది. అతని మీద దాడి జరిగింది అని చెప్పినట్లయితే పాకిస్తాన్ యొక్క రక్షణ వ్యవస్థ మొత్తము దాని యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ అసెట్ని కాపాడుకోవడంలో విఫలమైందని తెలిస్తే పరువు పూర్తిగా పోతుంది. కాబట్టి పాకిస్తాన్ దీన్ని కన్ఫర్మ్ చేయటం లేదు. హాఫిజ్ సయీద్ ఆయన యొక్క సన్నిహిత సహచరుడైనటువంటి అబూ కతల్ సింధీ, అతనికి అలీ నదీమ్ అనేటటువంటి పేరు కూడా ఉంది. అసలు పేరు అలీ నదీమ్, అతని ఉగ్రవాద సంస్థలో లష్కర్లో ఆయన పేరు అబూ కతల్ సింధీ. వీళ్ళిద్దరూ ఒక టొయోటా పికప్ వ్యాన్లో వీళ్ళు వెళుతూ ఉండగా ఝేలం పట్టణానికి దగ్గరగా ఉన్నటువంటి మంగ్లా బైపాస్ రోడ్డు మీద అజ్ఞాత సాయుధులు వచ్చి అటకాయించారు. కాల్పులు, బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ బుల్లెట్ల వర్షంలో ఈ అబూ కతల్ సింధీ అనేటటువంటి వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. హఫీజ్ సయీద్ కూడాను చాలా తీవ్రంగా గాయపడ్డాడని చెప్పి అనధికారిక వార్తలు సోషల్ మీడియా గుప్పుమంటోంది. అయితే సోషల్ మీడియా ఎవరు కూడా కన్ఫర్మ్ చేయటం లేదు, పాకిస్తాన్ మిలిటరీ కన్ఫర్మ్ చేయటం లేదు, పాకిస్తాన్ ప్రభుత్వం కన్ఫర్మ్ చేయటం లేదు. అయితే ఈయనను ఇమీడియట్లీ రావల్పిండిలో ఉన్నటువంటి మిలిటరీ హాస్పిటల్కి తీసుకెళ్లారని, రావల్పిండిలో ఈయనకి ట్రీట్మెంట్ జరుగుతోందని రావల్పిండి మిలిటరీ హాస్పిటల్కు వెళ్ళే అన్ని దారులను మిలిటరీ బ్లాక్ చేసిందని అనధికారిక వార్తలు వస్తున్నాయి. హాఫిజ్ సయీద్ ఇప్పటికే అయిపోయాడు, అల్లాకే ప్యారే అయిపోయి పైకి వెళ్ళిపోయాడని కూడాను కొన్ని కథనాలు వస్తున్నాయి. అయితే పాకిస్తాన్ దీన్ని చూపించలేదు. అందుకనే ఆయన జైల్లో గుండెపోటు వచ్చాడని చెప్పడానికో ఒక కథని అల్లడానికో పాకిస్తాన్ కొంత సమయం తీసుకుంటుంది. కాబట్టి అఫీషియల్గా కన్ఫర్మ్ చేయటం లేదు. కానీ పాకిస్తాన్ ఒక విషయాన్ని కన్ఫర్మ్ చేస్తుంది. అదేంటంటే అబూ కతల్ సింధీ అనేటటువంటి వ్యక్తి అలియాస్ అలీ నదీమ్, ఇతను మాత్రం చనిపోయాడు అని చెప్పి పాకిస్తానీ మీడియా చెప్తోంది, పాకిస్తానీ సోషల్ మీడియా చెప్తోంది, ISI కూడా పరోక్షంగా అంగీకరిస్తుంది. హఫీజ్ సయీద్ అదేవిధంగా అబూ కతల్ సింధీ ఒకే వాహనంలో వెళుతూ ఆ వాహనం మీద దాడి జరిగినప్పుడు అబూ కతల్ సింధీ యొక్క మృతిని మాత్రం పాకిస్తాన్ కన్ఫర్మ్ చేస్తూ హఫీజ్ సయీద్ గురించి ఏమీ మాట్లాడటం లేదు. ఇది తమాషా విషయం. ఇది ఇలా ఉండగానే అజ్ఞాత బందూకుదారులు, అజ్ఞాత సాయుధులు, అన్నోన్ గన్మ్యాన్ లష్కరే ముస్లిం అనేటటువంటి ఉగ్రవాద సంస్థకి చెందినటువంటి ముఫ్తీ మునీర్ షకీల్ అనే వ్యక్తి మద్రసాలో బోధిస్తున్నటువంటి సమయంలో కాల్పులు జరిపేసేసి వెళ్ళిపోయారు. అతను కూడా చనిపోయాడు. అంటే పాకిస్తాన్లో అజ్ఞాత బందూకుదారులు, అజ్ఞాత సాయుధులు, అన్నోన్ గన్మ్యాన్ మళ్ళీ యాక్టివ్ అయ్యారు.
ఒకరి తర్వాత ఒకరు భారత వ్యతిరేక శక్తులందరినీ కూడాను వాళ్ళు పైకి పంపిస్తున్నారు. ఈ అజ్ఞాత బందూకుదారులు ఎవరు ఏమిటి అంటే పాకిస్తానే అవసరం తీరిపోయి వీళ్ళను ఒక్కొక్కళ్ళనుగా పైకి పంపిస్తోందా, లేక మరెవరైనా ఈ పనిని చేస్తుంటే ఈ పనికి సంబంధించినటువంటి విషయాన్ని పాకిస్తాన్ అఫీషియల్గా ప్రకటించలేనటువంటి దుస్థితిలో ఉందా? కొద్ది రోజుల క్రితమే బలూచిస్తాన్లో ముఫ్తీ షా అనేటటువంటి ఒక కుల్భూషణ్ యాదవ్ని పట్టించినటువంటి ఉగ్రవాది, కుల్భూషణ్ యాదవ్ని ఇరాన్ నుంచి పట్టించి తీసుకొచ్చి పాకిస్తాన్కి అప్పగించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను నమాజ్ చేసి బయటకు వస్తుండగా కాల్పులు జరిపి చంపేయటం జరిగింది. ఆ తరువాత ఇప్పుడు అబూ కాతల్ సింధీ సంబంధించిన వార్త వస్తోంది. హఫీజ్ సయీద్కి సంబంధించి మాత్రం మొత్తము పరదాలు వేసి కప్పి రహస్యాన్ని ఉంచేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు పాకిస్తానీలు. అబూ కాతల్ సింధీ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి కురేతా అనే చోట ఒక ఉగ్రవాదుల్ని భారత్లోకి పంపించేటటువంటి లాంచ్ ప్యాడ్ని నిర్వహిస్తాడు. ఇతను ఎల్లప్పుడూ హఫీజ్ సయీద్ని వెన్నంటి ఉంటాడు. హఫీజ్ సయీద్ ఫోటో గనక మనం తీసినట్లయితే అతని వెనుక అంగరక్షకుల్లాగా ఈ అబూ కతల్ సింధీ ఉంటాడు. ఈ అబూ కతల్ 2023 ఏప్రిల్లో భట్టా ధురియాన్ జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాద దాడి, అదేవిధంగా రియాసీలో 2024లో జరిగినటువంటి దాడి, మోదీ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో జరిగినటువంటి దాడి, వీటన్నిటికీ సూత్రధారి ఈ అబూ కాతల్ సింధీ. అబూ కాతల్ సింధీ మరణాన్ని పాకిస్తాన్ మీడియా, సోషల్ మీడియా కన్ఫర్మ్ చేస్తున్నాయి. హఫీజ్ సయీద్ విషయంలో మాత్రము ఇప్పటికీ రహస్యం ఉంది. ఆయన తీవ్రంగా గాయపడ్డట్టుగాను, బాగా రక్తస్రావం జరిగినట్టును, ఆయనని రావల్పిండిలోని మిలిటరీ హాస్పిటల్కి తరలించినట్టు, మిలిటరీ హాస్పిటల్లోకి ఇంకెవరిని రానివ్వడం లేదని, ఆ దారి మొత్తాన్ని బ్లాక్ చేశారని మాత్రము అనఫీషియల్ వార్తలు వస్తున్నాయి. ఒక 4-5 రోజుల తరువాత ఆసుపత్రిలో గుండెపోటు వచ్చి హఫీజ్ సయీద్ చనిపోయాడని చెప్పి ప్రకటించినా కూడా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు. మొత్తానికి అజ్ఞాత సాయుధులు, అన్నోన్ గన్మెన్ మళ్ళీ యాక్టివ్ అయ్యారు. పాకిస్తాన్లో ఉన్నటువంటి భారత వ్యతిరేకులకు కంటి మీద కునుకు లేదు. ఎవరికి మృత్యువు ఏ బుల్లెట్ రూపంలో ఎప్పుడు వస్తుందో తెలియనటువంటి పరిస్థితి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.